హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. జ్యోత్స్న ఉచ్చులో దీప అయితే ఇరుక్కుపోయిందని దీపని బాగా రెచ్చగొట్టి లోపలికి తీసుకెళ్ళి గన్ లాక్కునేలా చేసి దశరథిని కాల్చేలా చేసింది జ్యోత్స్న. అయితే దీప వేలు ట్రిగ్గర్ మీద అయితే పెట్టలేదు. అయినా బుల్లెట్ బయటికి వచ్చింది. దానికి జ్యోత్స్న ఏదో చేసింది. ఎందుకంటే గన్‌కి ఎదురుగా దశరథ్ ఉండేలా జ్యోత్స్న లాగింది దశరథ్‌ని. దీప పట్టుకున్న గన్‌లోంచి బుల్లెట్ వచ్చి దశరథ్ గుండెల్లో దిగింది. దశరథ్ నేలకి వాలిపోగానే దీప చేతిలో గన్ షాక్ అయ్యి కింద పడేస్తుంది. ఇక అప్పటికే కార్తీక్ గుమ్మం దగ్గరికి వచ్చి అది చూసి బిత్తరపోతాడు. అప్పటికే పారు పోలీసులకి కాల్ చేయడంతో పోలీసులు కూడా వస్తారు. దశరథ్ కింద పడిపోవడంతో శివనారాయణ, సుమిత్ర, పారు అంతా దశరథ్ని పట్టుకొని ఏడుస్తుంటే జ్యోత్స్న కూడా నటిస్తుంది. డాడీ నీకేం కాదు, నీకేం కాదు అని అరుస్తుంది ఏడుస్తున్నట్లుగా నటిస్తూ. ఇక కార్తీక్ వచ్చి మామయ్య అని పట్టుకోబోతుంటే శివనారాయణ పట్టుకొనివ్వడు. చావును నా ఇంటికి పంపించావు కదరా అని దీపాన్ని చూసి తల్ల పట్టుకొని ఏడుస్తాడు. పోలీసులు వచ్చి మై గాడ్ ఏం జరిగింది అనగానే ఇదిగో ఇదే చంపేసింది అని పారు దీపం చూపించడం, దీప షాక్లో ఉండగానే పోలీసులు తీసుకొని వెళ్ళడం, దశరథిని ఆసుపత్రికి తీసుకెళ్లడం అంతా జరుగుతుంది. కార్తీక్ సైకిల్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఈ క్రమంలోనే కార్తీక్ యాక్టింగ్ చించి పారేశాడు. అటు మామయ్య వాళ్ళ కారు వెంట, ఇటు దీప వెళ్తున్న పోలీస్ జీప్ వెంట పరుగులు తీస్తూ అల్లాడతాడు. ఆ తర్వాత వచ్చేసి కార్తీక్ దీప దగ్గరికి పరుగు తీస్తాడు. దీప జైల్లో ఉండి అప్పటికే భయపడుతూ నేను నేను ఎవరిని కాల్చలేదు, ఆ గన్ని ఎలా పెళ్ళిందో కూడా నాకు తెలీదు, నేను జీవితంలో గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అంటుంది కంగారు పడుతూ. ఆ మాటలు విని మొదటిసారి అయినా గురి తప్పలేదుగా, కరెక్ట్గా కుండల మీదే కాల్చావు అంటాడు ఎస్ఐ సీట్లో కూర్చొని కూల్గా. సార్ అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి సార్ అంటాడు కార్తీక్. వెంటనే ఎస్ఐ కోపంగా పైకి లేచి మరి నీకు తెలుసా అంటూ ఆవేశంగా దగ్గరికి వెళ్తాడు. నీ భార్య దీప దశరథ్ గారిని వాళ్ళ లైసెన్స్డ్ గన్తో చాలా దగ్గరగా నిలబడి కాల్చింది అంటాడు ఎస్ఐ ఆవేశంగా కార్తీక్తో. నేను కాల్చలేదు సార్ అంటుంది దీప ఏడుస్తూ. వెంటనే కార్తీక్ సార్ దశరథ్ గారు స్వయాన మా మామయ్య, నేను స్వయాన ఆయన చెల్లెలు కొడుకుని అంటాడు కార్తీక్. ఓ అందుకేనా నీ భార్య ఆ దశరథ్ గారిని తండ్రి లాంటి మనిషి అంటుంది, అంటే ఇవి ఫ్యామిలీ గొడవలు అన్నమాట, అంటే ఆస్తి తగాదాలా అంటాడు ఎస్ఐ. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు సార్ అంటాడు కార్తీక్. ఇక ఎస్ఐ వెటకారంగా చాలా చురకలు వేస్తాడు కార్తీక్కి. తను కాల్చలేదు అంటుంది కదా సార్ అంటాడు. దాంతో ఎస్ఐ పెద్ద నవ్వు నవ్వి పక్కనే ఉన్న కానిస్టేబుల్తో విన్నావా లావణ్య, కాల్చిన గన్ టేబుల్ మీద ఉంది, కాల్చిన మనిషి సెల్లో ఉంది, కాల్చబడ్డ మనిషి మాత్రం ఆసుపత్రిలో ఉన్నాడు, అలాంటిది కాల్చలేదు అంటున్నారు. దీప వేలి ముద్రలు తీసుకొని గన్ని ఫోరెనిక్స్ ల్యాబ్కి పంపిస్తాం, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం, 24 గంటల్లో కోర్టుకి తీసుకెళ్తాం అంటూ ఎస్ఐ చెప్తుంటే దీప జైల్లోనే ఏడుస్తూ కూర్చుంటుంది. ఈలోపు దశరథ్ గారు కోలుకుంటే ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకుంటాం, అలాగే ఆయన ఇంట్లో ఉన్న బుల్లెట్ కూడా ఆధారమే. ఈ రిపోర్ట్స్ అన్నీ కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఇది మా డ్యూటీ. మర్డర్ ఎవరు చేయాలనుకున్నారు, శిక్ష ఎవరికి పడాలి అనేది కోర్టే నిర్ణయిస్తుంది మిస్టర్ అనేసి సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఎస్ఐ. దీప ఏడుస్తూ నేను కాల్చలేదు అని అంటుంది. వెంటనే కార్తీక్ కోపంగా అసలు నేను ఏం అనాలో కూడా నాకు అర్థం కావడం లేదు దీప, రెస్టారెంట్లో నాకు నిజం చెప్పి ఉంటే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు అంటాడు. ఇదంతా నా తలరాత అంటుంది దీప ఏడుస్తూ. ఎవరు రాశారా అంటాడు కార్తీక్. జ్యోత్స్న అంటుంది దీప ఏడుస్తూ. ఎన్నిసార్లు మోసపోతావు, తగిలిన చోటే గాయం పదే పదే తగులుతుంటే జాగ్రత్త పడాలి కదా దీప, నువ్వు జాగ్రత్త పడడం కాదు వెళ్ళి సమస్యలు పడ్డావు, జరిగింది చూస్తుంటే మాట్లాడడానికి వెళ్ళినట్టు లేదు, మర్డర్ చేయడానికి వెళ్ళినట్టు ఉంది అంటాడు కార్తీక్ కోపంగా. కార్తీక్ బాబు అంటుంది దీప అయోమయంగా. అదే అందరికీ కనిపిస్తుంది దీప, నీ చేతిలో గన్ నేను చూశాను, కాల్చడం చూడలేదు అంటాడు కార్తీక్. నేను అసలు కాలిస్తేనే కదా అంటుంది దీప ఏడుస్తూ. పొరపాటున గన్ పేలిందా అంటాడు కార్తీక్. లేదంటుంది దీప. నీ చేతిలో గన్ పేలకపోతే మామయ్యకు బుల్లెట్ ఎలా తగిలింది అంటాడు కార్తీక్. అదే నాకు అర్థం కావడం లేదు అంటుంది దీప. నీకు అర్థం కాకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీప, అక్కడ మామయ్యకి ఎలా ఉందో ఏంటో అని కార్తీక్ అనగానే మీరు అక్కడికి వెళ్ళండి బాబు, నాకేం కాదు, మీరు ఆసుపత్రికి వెళ్ళి దశరథ్ గారికి ఎలా ఉందో తెలుసుకోండి అంటుంది దీప. వెంటనే కార్తీక్ వెళ్ళబోతుంటే దీప కార్తీక్ చేతులు పట్టుకొని
విషయాలన్నీ శౌర్యకి చెప్పకండి. తట్టుకోలేదు అంటూ ఏడుస్తూ, "సరే దీప నీకేం కాదు నువ్వు జాగ్రత్త" అని కార్తీక్ వెళ్ళిపోతాడు. దీప ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. బుల్లెట్ తీసేస్తారు డాక్టర్స్. బయటే పారు, సుమిత్ర, శివనారాయణ, జ్యోత్స్న ఏడుస్తూ ఉంటారు. శౌర్య స్కూల్ నుంచి వచ్చేసరికి కాంచన కళ్ళు తిరిగి వీల్ చైర్‌లో నుంచి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే శౌర్య అరుస్తుంది. ఇంతలో అనసూయ పరుగున వచ్చి కాంచన కింద పడిపోవడం చూసి పైకి లేపుతుంది. శౌర్యని నీళ్లు తెమ్మంటుంది. శౌర్య నీళ్లు తెచ్చి ఇస్తుంది. ఆ నీళ్లు ముఖం మీద కొట్టి కాంచనని లేపడంతో కాంచన కళ్ళు తెరుస్తుంది. ఎవరికో ఏదో అయినట్లు అనిపిస్తుంది అక్క అంటుంది కాంచన బాధగా. మరోవైపు శౌర్య ఆవేదనగా, నానమ్మ, అమ్మ వాళ్ళకి కాల్ చేయి, నానమ్మకి ఇలా అయిందని చెప్పు, త్వరగా రమ్మను అంటుంది. అయితే కార్తీక్ ఆసుపత్రికి పరుగు తీస్తాడు. దీప జైల్లో ఏడుస్తూ ఉంటుంది. మొత్తానికి జ్యోత్స్న తెలివిగా దీపని ఇరికించేసింది. పైగా వేలిముద్రలు, బుల్లెట్ గన్, చూసిన సాక్షులు ప్రతిదీ దీపకి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీప ఇప్పట్లో బయటికి రావడం కష్టంగానే ఉంది. చూద్దాం